హాయ్ అండి, ఐమ్ గెల్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ మనకి మార్కెట్ 9:15కి ఓపెన్ అవుతుంది కదా. ప్రెజెంట్ 9:40 టైం అవుతుందండి. 9:40కి మార్కెట్ కన్సల్టేషన్ మ్యాక్సిమం చాయిస్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ చిన్న డౌన్కి వచ్చిన తర్వాత మనకి అప్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. బట్ ఇంకా ప్రెజెంట్ అయితే ఇంకా డౌన్కి రావడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉన్నాయి. అంటే నియర్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 23,625. బట్ అంటే 23,625 వచ్చిన తర్వాత అంటే యాక్చువల్లీ ఎస్టర్డే 2 days బిఫోర్ ఇక్కడ హై తీసుకుందండి. ఇక్కడ కన్సిడర్ అయ్యి బ్యాక్కి బౌన్స్ అయింది. అది కూడా బ్రేక్ అయితే మాత్రం డౌన్ లేకపోతే అప్ మూవ్ అక్కడ తెలుస్తుందండి మనకి. ఓకే, ప్రెజెంట్ అయితే మాత్రం మనకి 23,658 దగ్గర రన్నింగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఒక్కసారి మిగతాయి కూడా చూడొచ్చండి. బజాజ్ ఫైనాన్స్లోనే కాల్ ఆప్షన్స్ కూడా తీసుకున్నా సరే, ఎవరైనా సరే బజాజ్ ఆప్షన్స్ కాల్ ఆప్షన్ 1780 సిఈ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నది, ఎక్కువ దీని మీద ఫోకస్ చేస్తూ ఉంటామండి. సో ఇది ఏదైతే కాల్ ఆప్షన్ ఉందో మనకి అల్టిమేట్గా ఇక్కడ మూమెంట్ అనేది రెడ్కి పైకి వెళ్ళి వచ్చింది. కానీ ఇక్కడ ఈ మూమెంట్ క్యాండిల్ అండి, ఇక్కడ మనం ప్లే చేసుకుంటే అంటే కన్సల్టేషన్ వెరీ ఇంపార్టెంట్ కదా. రెడ్కి బ్రేక్ అయ్యి ఇక్కడ తీసుకుందండి. అంటే జీరోకి అట్ ద సేమ్ టైం 20కి అంటే నియర్లీ 5 పాయింట్స్ దగ్గర ఉంది. అంటే ఇంకొక 10 పాయింట్స్ అంటే 15 వరకు కూడా 10 లేకపోతే 10, 11, 12 వరకు కూడా వెళ్ళడం ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి 12 వరకు ఇక్కడికి వెళ్ళింది. అంటే మోస్ట్ ఆఫ్ ఛాన్సెస్ ఇక్కడ క్లోజ్ అంతా మనకి క్యాండిల్ 60 దగ్గర 59 దగ్గర క్లోజ్ అయిందండి. సో 59 దగ్గర క్లోజ్ అయిందంటే అల్టిమేట్గా మనం ఇక్కడ కొంతసేపు వెయిట్ చేసినట్లయితే మనం 60 దగ్గర అంటే నియర్లీ ఇది ఎంతకి వెళ్ళింది, హైయెస్ట్ వచ్చి 60 క్లోజింగ్ 59 అండి, హైయెస్ట్ 60 అండి. ఈ క్యాండిల్ ఇక్కడ కన్సల్టేషన్ అయితే అవుతుంది. సో దీని క్లోజింగ్కి ఒక పాయింట్ తగ్గించుకోవాలంటే 58 లిమిట్ ప్రైస్ పెట్టుకొని మనం 58కి వెయిట్ చేసినట్లయితే మ్యాక్సిమం మనకి పొటెన్షియల్గా మార్కెట్ పెరగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి 27 రెగ్యులర్ మోడ్లోనండి, నాట్ ఇంట్రాడే, రెగ్యులర్ మోడ్లో మనం ప్లే చేసుకుని నుంచి కొంత పీరియడ్ ఆఫ్ టైం హోల్డ్ చేస్తే ఖచ్చితంగా మనకి మార్కెట్ అనేది పెరగడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి ఈ ఛానల్లో వచ్చేసరికి నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ అంటే స్టాక్ మార్కెట్ ఇండెక్స్లు అండ్ స్టాక్స్కి సంబంధించినవి కూడా నేను ఎస్పెషల్లీ దీని మీద ఫోకస్ చేస్తూ ఉంటాను. సో ఎప్పుడైతే ఫోకస్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి మన లైవ్ స్ట్రీమింగ్లో కూడా మీరు ఎస్పెషల్లీ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మీకు ఒక కంటెంట్ అనేది క్రియేట్ అవుతుంది మైండ్లో. అండ్ అట్ ద సేమ్ టైం నాతో మీరు కొలాబరేట్ అవ్వడానికి త్రూ డిమెట్ అకౌంట్ దగ్గర కానీ లేకపోతే మీడియం ఆఫ్ ఛానల్ ఏదో మీరు కొలాబరేట్ అయ్యారు అనుకోండి, నేను కూడా మీకు ప్రాఫిట్స్ మోడ్లో ఏ విధంగా ఉండాలని ఖచ్చితంగా గైడెన్స్ ఇస్తాను. ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 58 దగ్గర మనం ప్లే చేద్దాం అన్నాను, 60.55 వెళ్ళిందండి. అంటే నియర్లీ 60కి మనం టార్గెట్ పెట్టుకున్న 58 4% దగ్గర వస్తుంది. 61, 62 పెడదాం. నియర్లీ మన టార్గెట్ 62 ఉండాలండి. నియర్లీ 62 టార్గెట్ ఉంటే నియర్లీ 7% పోర్ట్ఫోలియో వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇది బజాజ్ ఫైనాన్స్ 1780 కదా, నేను అది కూడా మీకు ఒక లాట్ ఎంత బై చేయొచ్చు, ఎంత సెల్లింగ్ చేయొచ్చు అని చెప్పి మీకు నేను చెప్తాను. అట్ ద సేమ్ టైం మీరు ఒక్కసారి ఫోకస్ చేయవలసింది ఏంటంటే, మీరు ఇదేదైతే కాల్ ఉందో ఆ కాల్ ఓపెన్ చేసి చూడండి. మార్కెట్ 9:44 కదా మార్కెట్ రన్నింగ్ టైము. మార్కెట్ బిఫోర్ దట్ నేను చెప్పాను, ప్లే చేసి చెప్పాను. అంటే ఎలా ఫోకస్ చేయగలిగాను నేను ఫోకస్ చేయగలిగాను. అది మీరు తీసుకొని ఈ కాల్ బై చేస్తే అట్లీస్ట్ మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది కూడా చూడండి. 61.30 ప్రెజెంట్ రన్నింగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కన్సల్టేషన్ అంటే డౌన్కి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. నేను ఎక్కడ వరకు వెయిట్ చేయమంటాను, ఈ ఎల్లో లైన్ అట్లీస్ట్ ఇక్కడ మిడిల్ డ్రాప్ అంటే నియర్లీ ఇక్కడ 14 పాయింట్స్, ఎస్పెషల్లీ 62.30కి వెళ్ళిందండి. అంటే ఏదైతే నేను లైవ్లో చెప్తున్నాను 58కి తీసుకోమని చెప్పాను, ఒక్క 2 minutes బ్యాక్ వెళ్ళి చూస్తే 58కి లిమిట్ ప్రైస్ పెట్టుకొని వెళ్తే ఇది క్యాండిల్ లోకి కూడా వెళ్ళిందండి. ఎంత 58.45 వెళ్ళింది. ఇక్కడ మార్కెట్ ప్రైస్ క్లోజ్ అయింది 57.85. 58కి ఎప్పుడైతే తీసుకున్నామో 58 to 59 మీ ఇష్టం అండి, అది మార్కెట్ ప్రైస్ ఎలా తీసుకున్నా. ఓకే, ఖచ్చితంగా మూమెంట్ ఉన్న క్యాండిల్ అండి ఇది 1780 బజాజ్లోని. మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఒక్కసారి అది కూడా మీకు లాట్ సైజెస్ బట్టి అది మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఒకసారి
బజాజ్ ఫైనాన్స్ కదండి మనకి, బజాజ్ ఫైనాన్స్ ఆప్షన్ షైన్ వచ్చి 17-18 నేను కాల్స్ చెప్తున్నానండి మీకు, 62.25 అండి. అట్ ద సేమ్ టైం ఒక్క కాల్ లాట్ ఎంత అండి మనకి, ఐ మీన్ 500 ఈక్వల్ టు ఒక లాట్ అండి, 500 ఈక్వల్ టు ఒక లాట్ అయితే ఓన్లీ 1 లాట్ కాస్ట్ వచ్చి 31,125 అవుతుంది. ఓన్లీ 1 లాట్ కాస్ట్ 31,125 అట్ ద అంటే ప్రెజెంట్ ప్రైస్ కండి. నేను ప్లేస్ చేస్తుంది ఎంతకు చేయమన్నాను, 58 to 59 అన్నాం కాబట్టి బిట్వీన్ లో మనకి ట్రిగ్గర్ అయిన 58.5 అనుకుందాం, 58 రూపాయలు 50 పైసలు అంటే 29,250 రూపాయలు అండి. 29,250 రూపాయలు ఒక లాట్ మనం బుక్ చేసుకున్నట్లయితే, ఓకే, ఆ 0.5 కూడా తీసేస్తే 29,000 అవుతుంది, అది వేరే విషయం అండి. ఓకే, కానీ ప్రెజెంట్ మనకి మార్కెట్ రన్నింగ్ ఎంత అండి, 62.25 అండి, అంటే 31,000. అంటే జస్ట్ ఈ 5 minutes నేను ఏదైతే హోల్డ్ చేయమన్నానో 29,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 21,000 మన పోర్ట్ఫోలియో పెరిగింది. అంటే జస్ట్ మీరు ఎంతసేపు వెయిట్ చేశారు ఒకసారి చూసుకోండి. ఇక్కడ మనం ఎంటర్ అయ్యాం 9:35 అయిపోయాక ఎంటర్ అయ్యాం. జస్ట్ ఈ క్యాన్ వెయిట్ చేస్తాం అంతే. మహా అయితే ఈ 5 minutes 2,000 అండి ఒక్క లాట్ లో. బజాజ్ ఫైనాన్స్ అంటే నేను నిఫ్టీ గురించి మాట్లాడట్లేదు, నిఫ్టీ చెప్పట్లేదు, బ్యాంక్ నిఫ్టీ చెప్పట్లేదు, ఏవి చెప్పలేదు. అట్ ద సేమ్ టైం నిఫ్టీలో కూడా పెరుగుతుంది, నేను అది కూడా చూపిస్తాను మీకు. ఇది 2,000 ఒక లాట్కి వచ్చింది. మనం ఎలాగైనా 150,000 ఎట్టి నేను బై చేస్తున్నాం ఇప్పుడు కూడా, అంటే 1 lakh to 2 lakh పెట్టుకుని, అంటే 5 lots బుక్ చేస్తామండి. 5 lakhs బుక్ చేస్తే అంటే నేను ఒక లాట్ గురించి కూడా చూడండి, డౌన్ కూడా అవుతుంది కన్సల్టేషన్ అండి. మన టార్గెట్ వచ్చిందా వచ్చామా అంతే. వెయిట్ చేస్తారనుకోండి, వెయిట్ చేయండి, స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవాలి. 59కి అయితే వచ్చింది. ఇంకా మనకి మార్కెట్ అయితే మూమెంట్ ఉంది, ఇది మూమెంట్ లేదని నేను చెప్పను, ఖచ్చితంగా మూమెంట్ ఉంది. కాకపోతే మనకి వెయిట్ చేసిన దాన్ని బట్టి, స్టాప్ లాస్ మెయింటైన్ చేసిన దాన్ని బట్టి ఉంటుందండి. నేను బిఫోర్ ఇది రాకముందే నేను ఏదైతే చెప్పానో అది మాత్రం పరిగణలోకి తీసుకోండి, ఓకేనా. డౌన్ ఫాల్ అయింది, దీని గురించి నేను మాట్లాడతాను. కాకపోతే ఇది మాత్రం ఇంకా బులిష్ బాక్స్ లోనే ఉంది కాబట్టి నేను ఇంకా బులిష్ గానే ఉన్నాను ఈ ప్యాటర్న్ లో. ఇంకా డౌన్ కి అయితే నేనైతే క్రింక్ చేయట్లేదు, ఎందుకంటే కన్సల్టేషన్ క్యాండిల్ గానే నేను చూస్తానండి. అట్ ద సేమ్ టైం మన నిఫ్టీలో కాల్ ఆప్షన్, ఇది పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్. ఇప్పుడు కాల్ ఆప్షన్ చూద్దామండి, ఒక్కసారి చూడండి. కాల్ ఆప్షన్ యాక్చువల్ ఇంకా కన్సల్టేషన్ అయితే నాకు దొరకట్లేదండి. ఈ లాంగ్ లెంత్ క్యాండిల్ లో ఉంది, ఇది లాంగ్ లెంత్ క్యాండిల్ ఉంది. ఇక్కడ నేను తీసుకోనండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోను. గ్రీన్ క్యాండిల్ పడినా నేను యాక్సెప్ట్ చేయనండి దీన్ని. కొద్దిగా ఇక్కడ డౌన్ అవ్వాలి, ఇక్కడ డౌన్ అవ్వి ఇక్కడ కన్సల్టేషన్ అవ్వాలి. ఇక్కడ బ్లాక్ లైన్ కి డౌన్ అయ్యి బ్లాక్ లైన్ పైన మనకి రావాల్సిందే ఖచ్చితంగా. ఎప్పుడైతే బ్లాక్ లైన్ కిందకి వచ్చి బ్లాక్ లైన్ పైన ఎప్పుడైతే మూవ్ అయిందో మనకి ఆటోమేటిక్ గా మన క్యాండిల్స్ ని క్యాప్చర్ చేయొచ్చు అండి. అట్లీస్ట్ 5% క్యాప్చర్ చేయొచ్చు. ఓకే, 5% అంటే అది కూడా చిన్నదైతే కాదండి. 5% అంటే మనకి అది కూడా ఎక్కువ పాయింట్ కన్నా మనం మాట్లాడుకోవచ్చు అండి. ఓకే, నేనైతే ఇక్కడ ఒప్పుకోవట్లేదు కాబట్టి మనం ఒక్కసారి ఇంకోటి ఏంటి, బజాజ్ ఫైనాన్స్ చూసాం కదా, బ్రిటానియాలో కూడా చూద్దాం. బ్రిటానియాలో కూడా ఇవి నేను ఇప్పుడైతే ఇవ్వలేదు, లాస్ట్ టైం ఇచ్చాను కాబట్టి నేను మాట్లాడతాను. సో ఒకవేళ బ్రిటానియాలోని ఎస్టర్డే మార్కెట్ మన సెల్లింగ్ ఎప్పుడు తీసుకోవాలి, బయింగ్ ఎప్పుడు తీసుకోవాలని ప్లాన్ చేసుకుంటే ఇక్కడ చూడండి. ఎస్టర్డే మార్కెట్ అండ్ February 5, 9:15కి డౌన్ మూవ్మెంట్ అయ్యిందండి. అట్ ద సేమ్ టైం లాంగ్ లెంత్ క్యాండిల్స్ ఉన్నాయి, కొద్దిగా దగ్గరగా అవ్వాలి మనకి మ్యాక్సిమం క్యాండిల్స్. ఇంకా కన్సల్టేషన్ వచ్చింది, ఇక్కడ తీసుకోవచ్చు కదా, గ్రీన్ క్యాండిల్ వచ్చింది అని అనుకోవచ్చండి. ఇక్కడ రెడ్ క్యాండిల్ కి అబ్జర్వ్ చేయండి. ఇంత లెంత్, హెవీ లెంత్ మనం మెయింటైన్ చేయకూడదు. ఒక్కసారి చూడండి, హెవీ లెంత్ మనం మెయింటైన్ చేయకూడదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ గ్రీన్ క్యాండిల్ చూడండి, ఇక్కడ గ్రీన్ పడింది, ఇక్కడ గ్రీన్ పడింది, ఇక్కడ రెడ్ క్యాండిల్ పడింది. ఓకే, నాట్ బ్యాడ్, సపోర్ట్ తీసుకుంటుంది. అండ్ ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ అయిపోయి తీసుకోవచ్చండి. ఇంకొద్ది దగ్గర నియరెస్ట్ వచ్చింది చూసారా, నియరెస్ట్ ఇక్కడ తీసుకోవచ్చు, మీరు ఇక్కడ తీసుకోవచ్చండి. ఇంకా మనకి రెడ్, ఈ ఎల్లో లైన్ బయటనే ఉంది కదా గ్రీన్ క్యాండిల్, ఇంకా నాకు నచ్చట్లేదు, ఇంకా బయటకు రావాలి కదా క్యాండిల్ అని చెప్పి మనం 1 సార్లు చెప్పుకున్నాం. సో ఈ క్యాండిల్ అయితే ఇంకా ఎస్పెషల్లీ ఈ క్యాండిల్ అయితే బయటకు వచ్చింది కూడా. ఇక్కడ చూడండి, ఇంకా దగ్గరికి విక్కు టచ్ అయింది, ఇంకా దగ్గరికి రావడం కూడా జరిగిందండి. ఎప్పుడైతే దగ్గరికి వచ్చిందో ఈ క్యాండిల్లోని 66.95 కదా, 66 క్లోజింగ్ ఎంత ఈ క్యాండిల్, 67 రూపీస్ అండి. అంటే నియర్లీ మనం లిమిట్ ప్రైస్ ఒక 65 పెట్టుకోండి. 65 పెట్టుకొని మనకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఒక 2 రూపీస్ తగ్గించుకొని పెట్టుకోండి.
రూపీస్ తగ్గించుకొని ఎందుకు పెట్టమంటున్నానంటే ఆ లిమిట్ ప్రైస్ ఖచ్చితంగా కన్సల్టేషన్ అవుతుంది. ఎందుకంటే 3 క్యాండిల్స్ బిఫోర్ క్యాండిల్స్ ఎప్పుడైతే ఉన్నాయో ఈ బిఫోర్ 3 క్యాండిల్స్ కూడా మన కన్సల్టేషన్ అవ్వడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ క్యాండిల్లో కన్సల్టేషన్ అయ్యి మనకి మన ప్రైస్కి వచ్చిన తర్వాత మూమెంట్ ఉంటుంది. అది కూడా చూడండి ఒకసారి ఎక్కడి వరకు ఉండొచ్చు మీరు. ఇక్కడ ఇక్కడ దగ్గరగా కన్సల్టేషన్ అవుతున్నాయి కదా, న్యూట్రల్స్ పడుతున్నాయండి. న్యూట్రల్స్ పడినప్పుడు కూడా ప్రాబ్లం లేదు. అండ్ వన్స్ ఇక్కడ మీరు ఇక్కడ ఈ క్యాండిల్ అబ్జర్వ్ చేయండి 65.80 67.15 కానీ డౌన్కి అయితే డౌన్ మాత్రం మనం ఎప్పుడు కూడా నియర్లీ మనం ఇక్కడ కదా క్యాండిల్ తీసుకున్నామండి. ఈ క్యాండిల్ దగ్గర మనకి ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాం. సో ఈ క్యాండిల్ కాబట్టి నియర్లీ ఈ పక్క క్యాండిల్ కానీ ఈ పక్క క్యాండిల్ కానీ లోకి ఉండాలి. ఈ క్యాండిల్ లో పెట్టుకుంటే 63.75, ఇక్కడ చూడండి 63.90, 75.90 అంటే నియర్లీ అక్కడ వరకు వెళ్ళింది. జస్ట్ ఒక్క 0.5% కూడా డౌన్ లో ఉంచుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ లో పెట్టుకుంటే. అంటే ఈ క్యాండిల్ మిడిల్ అలా పెట్టుకోవాలి మనం. ఓకే, ఇన్ కేస్ ఇక్కడ తీసుకుంటే 65 రూపీస్ తీసుకున్న క్యాండిల్ మనం ఎంతసేపు వెయిట్ చేయాలండి? ఆల్మోస్ట్ 10:15కి 10:20కి ప్లేస్ అయిన క్యాండిల్ నియర్లీ మనకి ఇక్కడికైతే 68 వస్తుంది. ఇది కూడా నాట్ గుడ్. గ్రీన్ క్యాండిల్ ఎప్పుడైతే పడిందో 11:30కి, సో నియర్లీ మనకు కావాల్సిన 69 రావాలన్నా సరే ఇంచుమించుగా 2 hours వెయిట్ చేయాల్సి వస్తుంది. కాల్ ఆప్షన్స్లో స్టాక్లో కాల్ ఆప్షన్స్లో. సో మీకు ఎటువంటి భయం అయితే లేదండి. మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వాటి కంటే ఇవి చాలా వర్క్ అవుతాయి, ఇంకా ఎక్కువ వర్క్ అవుతాయి, ఇంకా వెయిటేజ్ ఎక్కువగా మనం చూడొచ్చు. అంటే ఇంకా మీకు నమ్మకం లేదనుకోండి, ఇక్కడ చూడండి ఎల్లో లైన్స్ అంటే ఇక్కడ దీన్ని టచ్ అవుతూ వెళ్ళినప్పుడు ఒకలా ప్లేస్ చేసుకున్నాం. ఇక్కడ మనకి ఇవన్నీ గ్రీన్స్ వచ్చాయి చూసారా, ఇంకా లోపలే వచ్చాయి. ఎల్లో లైన్ ఇక్కడ అంతా వచ్చింది. ఈ ప్లేస్లో కానీ ఈ ప్లేస్లో కానీ మినిమం స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ట్రైల్ స్టాప్ లాస్ ఎక్కడైనా మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకో బెటర్ చాయిస్ ఏంటంటే ఇక్కడ ఎల్లో లైన్ బయటకు వెళ్ళిపోయింది కదా, ఇక్కడ ఎల్లో లైన్ బయటకు వెళ్ళిపోయింది, ఇక్కడ మీరు స్టాక్ ప్లేస్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ క్లోజింగ్ ఎంత 66.50 అంటే మనం 65 1.5 తగ్గించుకొని లిమిట్ ప్రైస్ పెడతాం. ఇక్కడ లోకి ఎంతకి వెళ్ళింది 63.90, 65 అన్నాను, 65 68 హైయెస్ట్ ఈ క్యాండిల్ వెళ్ళింది. నెక్స్ట్ క్యాండిల్ కూడా ఎంతకి వెళ్ళిందండి 69.70. అంటే ఇక్కడ కూడా అల్టిమేట్ గా మనకి పోర్ట్ఫోలియో పెరిగిపోతుంది. అంటే 69 డివైడెడ్ బై 65 అంటే నియర్లీ 6 to 7% ఇక్కడ కూడా మనం ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు అండి. అంటే 500 లాట్స్ దగ్గర, అంటే 500 లాట్స్ దగ్గర 6% అంటే మీరు అబ్జర్వ్ చేయండి. 500 లాట్స్ ది బ్రిటన్ కూడా నియర్లీ 500 లాట్స్ ఉంటుంది అనుకుంటానండి. బ్రిటన్ కూడా ఆల్మోస్ట్. సో మనకి ఒక్క షేర్ దగ్గరే 2 రూపీస్ కాదండి, ఐ మీన్ 65 69 4 రూపీస్ దగ్గర మన పోర్ట్ఫోలియో అనేది పెరుగుతుంది. కాబట్టి మనం ఇక్కడ కూడా ప్లే చేయొచ్చు అండి. ఓకే, అట్ ద సేమ్ టైం మనం సెల్లింగ్ లో సెల్లింగ్ లో ఎప్పుడు ప్లాన్ చేయొచ్చు ఒకసారి చూడండి. ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చింది కదా, ఒకసారి బయటనే రావాల్సిన అవసరం లేదండి. బయటనే వస్తే ఇంకా బెటర్గా ఉంటుంది చాయిస్. ఎప్పుడైతే ఇక్కడ వచ్చిందో ఇలా మూవింగ్ ఇక్కడ డౌన్ అయిపోయింది, ఇక్కడ వి మూవింగ్, ఇక్కడ ఎల్లో లైన్ ఎల్లోలోకి వచ్చింది ఆరెంజ్ బాక్స్ లో. ఈ పొజిషన్ అయిపోయిన తర్వాత మీరు ప్లేస్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ సెల్లింగ్ లో ప్లాన్ చేయొచ్చు అండి. ఆల్మోస్ట్ దొరికేస్తుంది, మనం అనుకున్న టార్గెట్ దొరికేస్తుంది. ఎంత 72 రూపీస్ ఉంది, నియర్లీ 71 రూపీస్ లేదా మార్కెట్ ప్రైస్ తీసుకున్నా ఆల్మోస్ట్ మనకి ఎంత డౌన్ అయిందని 15 minutes 67 రూపీస్ అంటే 8 రూపీస్ దొరికినట్టేనండి. అక్కడ సెల్లింగ్ లో కూడా 5 to 8 10 రూపీస్ అంటే నాట్ ఏ స్మాల్ అమౌంట్, బిగ్ అమౌంట్ కింద మాట్లాడుకోవచ్చు అండి అది కూడా. ఓకే, అట్ ద సేమ్ టైం నిఫ్టీ కాల్ ఆప్షన్స్ చూద్దాం డైరెక్ట్. ఇప్పుడు వెళ్ళి నిఫ్టీ కాల్ ఆప్షన్ చూడండి. ఇంకా కన్సల్టేషన్ మనకు దొరకట్లేదండి. నేను ఇది ఇప్పుడు ఇంకా ఎగ్రీ అవ్వలేకపోతున్నాను. డౌన్ మూమెంట్ అయితే నాకు చూపించట్లేదు. అండ్ మిడ్ క్యాప్ ఆల్సో ఇక్కడ ఒకసారి చూడండి. ఇక బ్రిటానియా వి షేప్ వచ్చి మిడిల్లోకి వచ్చిందండి క్యాండిల్. ఇది బాగా అబ్జర్వ్ చేయండి, మిడిల్లో ఉంది. ఇక్కడ 11 పాయింట్స్, ఇక్కడ 9 పాయింట్స్ మిడిల్లో ఉంది, 0కి 20కి మధ్యలో. ఇది ఎందుకు చెప్తున్నానో మీకు క్లారిటీ వస్తుంది.
నిఫ్టీ మిడ్ క్యాప్ చూడండి ఇక్కడ. ఇదేంటి మరి వి షేప్ వచ్చింది కదా సార్, వి షేప్ వచ్చిన తర్వాత ఇక్కడ బ్రేక్ అయిపోయింది కదా, బ్రేక్ అయిపోయిన రెడ్ క్యాండిల్ కిందకు వచ్చింది కదా, ఇక్కడ తీసుకోవచ్చు కదా మరి మనం అనుకోవచ్చు. ఇక్కడ రావాలండి రెడ్ క్యాండిల్, ఇక్కడ రావాలి 0 to 20 బిట్వీన్ లో ఉండాలి ఈ రెడ్ అనేది. ఇక్కడ ఎప్పుడైతే ఉందో ఇంకా కన్సల్టేషన్ అయితే మనకు క్లియర్ కట్ గా చూపించట్లేదు. ఇంకా వి మూమెంట్ అనేది అప్ మూమెంట్ ఉంది చూడండి. ఇక్కడ మార్కెట్ స్టార్ట్ అయింది, మార్కెట్కి స్టార్ట్ అయ్యి ఇక్కడ కన్సల్టేషన్ అయింది, అండ్ దెన్ ఇక్కడ మూమెంట్ ఇచ్చుకుంది, ఇక్కడ మూమెంట్ ఇచ్చుకుంది, ఇక్కడ మూమెంట్ ఇచ్చుకుంది. మీరు ఖచ్చితంగా ఇది 0 to 20 అంటే 15 పాయింట్స్ లోపు 20 పాయింట్స్ 15 to 10 మధ్యలో ఉన్నప్పుడు సెల్లింగ్ ప్లాన్ చేయొచ్చండి. ఇక్కడ మనకి ఏదైతే ఉందో 15 to 10 బిట్వీన్ లో మనకి రెడ్ క్యాండిల్ పడిందా, ఎల్లో లైన్ డౌన్ వచ్చి, ఎల్లో లైన్ ఇలా డౌన్ వచ్చి పడింది, ఇందా బ్రిటానియాలో చూపించుకున్నాం కదా, మీరు సెల్లింగ్ లో ప్లాన్ చేయండి. పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు ఈజీగా, కొన్ని పాయింట్స్ పట్టుకోవచ్చండి. ఓకే, ఇక్కడ మరి ఎందుకు తీసుకోలేదు అనేది కూడా క్వశ్చన్ ఉంటుంది. ఇది కన్సల్టేషన్ అండి. ఎల్లో లైన్ అనేది ఇక్కడ డౌన్ అయితే అయ్యింది, బట్ ఈ రెడ్ లైన్ అయితే ఈ ఆరెంజ్ బాక్స్ అయితే బ్రేక్ చేయలేదు. మనకి ఆరెంజ్ బాక్స్ బ్రేక్ చేసి మనకి ఇదైతే మాత్రం మనం చూడొచ్చండి. ఇక్కడ ఎక్కడ మూమెంట్ దొరుకుతుంది అలా చూడండి ఒకసారి. మనకి మిడ్ క్యాప్ లోనే సెలెక్ట్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ దొరుకుతుందండి. ఇక్కడ అంటే 11-18 అంటే బిట్వీన్ 11-18 వచ్చింది. ఇక్కడ మీరు పొజిషన్ తీసుకోవచ్చు. అంటే ఈ క్యాండిల్ మీరు క్యాప్చర్ చేయొచ్చు అంటే ఎంత, 972-935 నియర్లీ మిడ్ క్యాప్ లో 35 పాయింట్స్ అండ్ అల్టిమేట్ పాయింట్స్ అండి. 35 పాయింట్స్ అంటే చిన్న అమౌంట్ కాదని, చాలా పెద్ద అమౌంట్. అది కూడాను నిఫ్టీలో క్యాప్చరింగ్. స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేసే వాళ్ళకి అయితే చాలా క్లియర్ గా తెలుస్తుందండి, అది కూడా చెప్తున్నాను నేను. ఇదిగో అండి ఇక్కడ మూమెంట్ మళ్ళీ చూడండి, నేను చెప్పినట్టు ఇది పైకి బ్రేక్అవుట్ అవ్వలేదు, ఇక్కడ బ్రేక్అవుట్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ క్యాండిల్ చూడండి 8 to 10 అంటే ఇక్కడ న్యూట్రల్ పడింది. ఈ క్యాండిల్ ఎప్పుడైతే పడిందో ఈ క్యాండిల్ క్యాప్చర్ ఈజీగా వస్తుంది. ఈ క్యాండిల్ ఎంత పాయింట్స్ అండి, మీరు 11,806 అండి, 784 అంటే అది 15-6 21 పాయింట్స్ అండి. నియర్లీ 20 పాయింట్స్ ఇస్ ద క్యాప్చర్ అని చెప్తాను. అంటే ఈ విధంగా మనం క్యాప్చర్ చేసాం అనుకోండి, ఎట్ ద సేమ్ టైం మిడ్ క్యాప్ అవనివ్వండి, లేకపోతే నిఫ్టీ అవనివ్వండి, గన్ షార్ట్ గా చెప్తున్నానండి, ప్రాఫిట్ మేకింగ్ మీరు సెల్లింగ్ లోని ప్లాన్ చేయొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇది ఏదైతే ఉందో పాజిటివ్ మోడ్ లో కూడా ప్రాఫిట్స్ మనకు ఉంటుంది. అంటే బయింగ్ మోడ్ ప్లాన్ చేసిన అండ్ సెల్లింగ్ మోడ్ ప్లాన్ చేసిన ఖచ్చితంగా గన్ షార్ట్ గా చెప్తున్నానండి, మోర్ దెన్ 85% ఛాన్సెస్ అనేవి మనకి ఈ విధంగా నేను చెప్పే అనాలిసిస్ ఏదైతే ఉందో మీకు మైండ్ లో పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ప్రాఫిట్స్ అయితే వస్తాయి. నాతో కొలాబరేట్ అవ్వడానికి, నాతో మీరు ఇది నడవడానికి కూడా డీమేట్ అకౌంట్ ద్వారా ఓపెన్ చేసుకుని నాతో కొలాబరేట్ అవ్వండి. డీమేట్ అకౌంట్ ద్వారా ఎందుకు ఓపెన్ చేసుకోమంటాను, డీమేట్ అకౌంట్ లో మిమ్మల్ని ట్రేడ్ చేయమని చెప్పట్లేదండి. అట్లీస్ట్ మనకు ఒక చిన్న ప్లాట్ఫామ్ అనేది మీడియం ఉండాలి కాబట్టి నేను డీమేట్ అకౌంట్ ద్వారా రమ్మని చెప్తున్నాను. ఓకే, నాకు ఒక సర్టన్ క్యాండిడేట్ నాతో కొలాబరేట్ అవుతున్నారు. ఓకే, సో సర్టన్ పర్సన్ నాతో కొలాబరేట్ అని ఓకే అతను తీసుకున్నారు, సో నేను అతను నమ్మచ్చు అని చెప్పి ఏ పర్సన్ ఉన్నారు అతనికి నేను కూడా డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వడానికి మాట్లాడడానికి చెయ్యొచ్చండి. అంతేకాని ఇంకో దూరదృష్టితో మీరు ఇంకోలాగా ఆలోచించద్దు. ఎందుకంటే నేను మెయిన్ థింగ్ ఒకరితో మాట్లాడాలని, ఒకరితో ఏదైనా చెయ్యాలన్నా సరే ఒక మీడియం ఆఫ్ ఛానల్. మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. ఓకే, ప్రతి వాళ్ళతో మాట్లాడాలని మీకు ఉండదు, నాకు ఉండదు. సో ఆ థింకింగ్ లో మాత్రం నేను చెప్తుంది ఏంటంటే చిన్నది మీడియా అనేది ఉండాలి. మీరు దీంట్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి మీరు ఇన్వెస్ట్ చేయమని, ట్రేడింగ్ చేయమని నేను చెప్పట్లేదు. అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అని పెట్టుకోండి. అది మీ ఇంట్రెస్ట్. మీరు మీ ఉన్న పర్సనల్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకుంటారు, ఈ అకౌంట్స్ లో మెయింటైన్ చేసుకుని, ఈ అకౌంట్ లో ఎందుకంటే నేను చెప్తున్నాను సర్టన్ అకౌంట్ ఓపెన్ చేసుకుని దాంట్లో పుట్ కాల్ రేషియో అని ఒకటి ఉంటుంది, లాంగ్ వైండింగ్ అండ్ షార్ట్ వైండింగ్ అని. అది నేను చెప్పే అనాలిసిస్ లోని అది మీకు చెప్తూ ఉంటాను. ఇది ఫ్రీ అనాలిసిస్ అనేది దాంట్లో ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు, అందుకు నేను అంత స్పెషల్లీ మీకు చెప్తున్నానండి. దీంట్లో మరో దురుద్దేశం అయితే నాకు లేదు. ఓకే, ఇలా నిఫ్టీలో కూడా మనం క్యాప్చర్ చేయొచ్చండి. మిడ్ క్యాప్ లో క్యాప్చర్ చేసాం కదా, నిఫ్టీలో మిడ్ క్యాప్ లో బయ్యింగ్ క్యాప్చర్ ఏ విధంగా ఉండొచ్చు మనం చూడండి. మనకి డౌన్ మూమెంట్స్ చూసి అప్ మూమెంట్ చూడాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది 920 క్యాండిల్ మండే 3rd మిడ్ క్యాప్. ఇక్కడ ఎల్లో బయటనే వచ్చిందండి, కన్సల్టేషన్ లేదు.
ఇక్కడ ప్లాన్ చేయొచ్చు అండి. మీరు ఇక్కడ ప్లాన్ చేసుకొని హోల్డింగ్ చేసుకొని ఉంటే కొన్ని పాయింట్స్ క్యాప్చర్ అవుతాయి. ఇక్కడ తీసుకున్నారు అనుకోండి 11,745 ఏదైతే కన్సల్టేషన్ లెవెల్ ఉందో అక్కడే ఉంది మనకి మూమెంట్. అది కూడా ఇక్కడ 745కి తీసుకుంటే దీనికి బ్రేకింగ్ ఎంత ఉండాలి, ఈ క్యాండిల్ లో కానీ ఈ క్యాండిల్ లో కానీ పెట్టుకుంటాం 700 పెట్టుకుంటే 45 అంటే ఇంచుమించుకు ఇంకో 45 టార్గెట్ పెట్టుకోవాలి మనం. అయితే ఈ క్యాండిల్ 745 పర్చేజ్ చేసిన బయింగ్ చేసిన ఈ క్యాండిల్ హైయెస్ట్ ఎంతకి వెళ్ళింది, నెక్స్ట్ క్యాండిల్ చూడండి నియర్లీ 783.90. ఒక్కసారి చూడండి నేను చెప్పింది. ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇక్కడ బై చేయమన్నా నేను డైరెక్ట్ గా మీతో మాట్లాడుతూ డైరెక్ట్ గా బ్యాక్ జరుపుకుంటూ వచ్చాను. నేనేదో అది ఏదో మీకు చెప్పాలని చెప్పి నేను ఏదో పైన కాపీ పేస్ట్ నేను చేయట్లేదు. నేను బాగా అబ్జర్వ్ చేయండి అది కూడా. ఓకే, ఇక్కడ నేను ప్లేస్ చేయమని చెప్పలేదు. ఇక్కడ ఓపెన్ ఎంత 11,717, హైయెస్ట్ 11,746, లో వచ్చి 716 అండి. 746.50కి క్లోజింగ్ అయింది. ఓకే, అయితే లిమిట్ ప్రైస్ బయ్యింగ్ కి ఇక్కడ ప్లాన్ చేస్తామండి. ఇక్కడ ప్లాన్ చేసిన 11,746కి మార్కెట్ ప్రైస్ తీసుకున్న 20 పాయింట్స్ క్యాప్చరింగ్, 20 పాయింట్స్. ఎస్పెషల్లీ చూడండి ఇక్కడ ఖచ్చితంగా 745 25 to 30 పాయింట్స్ ఇక్కడ ఈజీగా క్యాప్చర్ అవుతున్నాయి. 750కి తీసుకున్నా 780కి మనం లీవ్ అయినా 30 పాయింట్స్ క్యాప్చరే కదా. మిడ్ క్యాప్ లో 30 పాయింట్స్ క్యాప్చర్ అంటే మిడ్ క్యాప్ ఎంత ఒక లాట్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. 125 అంటే 10 ఐ మీన్ 30 ఇంటూ 20 అని చెప్తాను. 20 ఇంటూ 125 ఎంత అండి, నియర్లీ 2,500 అని. 2,500 ఇస్ ద వన్ లాట్ అంటే మీరు 2 లాట్స్ తీసుకున్న 5,000 ఈజీగా 5 minutes లో క్యాప్చర్ చేయొచ్చు అది. ఓకే, ఈ విధంగా క్యాప్చరింగ్ మూమెంట్స్ అంటే హోల్డ్ చేయమని చెప్పట్లేదు. 5 to 10 minutes ఉండండి, బయటకు వచ్చేయండి, అంతే లాజిక్. ఉండండి, వచ్చేయండి, అంతే. టార్గెట్ తీసుకున్నామా, వచ్చామా, నెక్స్ట్ దానికి వెయిట్ చేస్తున్నాం, మళ్ళీ ఇంకో 2 రోజులు ప్లాన్ చేస్తున్నాం. ఇది టార్గెట్ అండి. ఇక్కడ వచ్చేస్తాం మళ్ళా కన్సల్టేషన్ ఎక్కడైంది చూడండి, ఇక్కడ అయిందండి. ఇది పైకి వెళ్ళిపోయింది కదా, ఇక్కడ బ్రేక్అవుట్ ఉంది. ఇక్కడ మనకి ఈ గ్రీన్ 3 గ్రీన్లు పడ్డాయి. ఇది ఇంకో అల్టిమేట్ క్యాండిల్. ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఇది ఎంత వచ్చింది 794 హైయెస్ట్, క్లోజింగ్ 783. మార్కెట్ ప్రైస్ కే తీసుకున్నారు అనుకోండి 783 785. ఇక్కడ మన టార్గెట్ అంట ఇంకో 20 పాయింట్స్ క్యాప్చర్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఈ క్యాండిల్ చూడండి హైయెస్ట్. ఇక్కడ మార్కెట్ ట్రిగ్ అయిపోయింది, 770 లోక్ కూడా వచ్చింది. ఇక్కడ లోక్ పెట్టుకోవాలని చెప్పాను మీకు 745 నెక్స్ట్ బిఫోర్ క్యాండిల్. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ క్యాండిల్ చూడండి 812. అంటే ఇక్కడ మన మార్కెట్ ప్లేస్ చేసిందంతా 785, ఇది 812కి వెళ్ళింది. అంటే ఇదో 15 అదో 10 అదో 12 పాయింట్స్ అంటే 27 పాయింట్స్. మన టార్గెట్ 20 to 25 పాయింట్స్ వచ్చింది కదండి. ఇక్కడ కూడా క్యాప్చర్ అంటే ఇంకొక 2 లాట్స్ బయింగ్ లో ఫ్యూచర్స్ లో చూసిన 2,500 into 2 5,000 ఎక్స్ప్రెస్లీ క్లియర్ కట్ గా వచ్చిందండి మనకి. ఓకే, ఇంత క్లియర్ కట్ గా ఉన్నప్పుడు నాతో మీరు కొలాబరేట్ అవ్వాలో లేదు మీ నిర్ణయం అండి. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి ఇంకా ఇక్కడ మార్కెట్ పాజిటివ్ మోడ్ లోనే ఉంది, నెగిటివ్ మోడ్ లోనే ఉందండి. ఇక్కడ చూడండి మెడ్ క్యాప్, ఇక్కడ లైవ్ లో మనం డిస్కస్ చేద్దామండి. మెడ్ క్యాప్ ఖచ్చితంగా 12,096 వచ్చిందండి ప్రెజెంట్ మార్కెట్. అల్టిమేట్ గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ఇంకో 20 పాయింట్స్ నా టార్గెట్. మన టైంలో కూడా ఫోకస్ చేద్దాం. అంటే నియర్లీ 12,078 వరకు కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనం ఇక్కడ ప్రెజెంట్ ఈ పొజిషన్ లో మనం తీసేసుకున్నా సరే జస్ట్ ఒక 10 minutes వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత ఈ పొజిషన్ వస్తుందా లేదా మీరే లైవ్ లో చూద్దరు. కానీ నేను ఎందుకు లైవ్ స్ట్రీమింగ్ లో ఎందుకు చెప్పట్లేదు అంటే లైవ్ స్ట్రీమింగ్ లో మనం చెప్పామనుకోండి అది వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇక్కడ మనం చెప్పామనుకోండి ఓకే నాట్ బ్యాడ్ అని మీకు కూడా ఉంటుంది, నాకు కూడా మనకి థింకింగ్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. అందుకే మీకు ఇది లైవ్ నేను పెట్టడం కారణం 12,000 ఇది ఈ క్యాండిల్ క్లోజ్ అయింది కదా, ఈ క్యాండిల్ క్లోజ్ అయింది 12,098 కండి. సో ఇక్కడ మనం నేను సెల్లింగ్ లో ప్లాన్ చేస్తున్నానండి. 12,125 స్టాప్ లాస్ పెడదాం. టచ్ అయితే టచ్ అవుతుందండి, ఏమైంది ఒక దాని గురించి మనం మాట్లాడుకోకూడదు కదా. సో 12,125. ఇక్కడ మిడ్ క్యాప్ కూడా నిఫ్టీలో 625 సపోర్ట్ తీసుకుంటుందండి నిఫ్టీలో. సో ఇక్కడ అందుకే పెరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నిఫ్టీలో అక్కడ 625 సపోర్ట్ తీసుకుంటుంది మన లైవ్ స్ట్రీమింగ్ లో. ఒకసారి అది కూడా చూడండి. ఇది ఏదైతే ఉందో నిఫ్టీలో ఇక్కడ చూడండి డౌన్కి వచ్చింది కదా 625 సపోర్ట్ లెవెల్. సో ఇక్కడ ఈ క్యాండిల్ 625 ఏదైతే ఉందో లో సపోర్ట్ గా తీసుకుంటుంది. కానీ మిడ్ క్యాప్ లో బూమింగ్ కిందకి ఓకే ఇప్పుడు మళ్ళీ తేడాగా ఉంది చూసారు. ఇక్కడ
న్యూట్రల్ క్యాండిల్ పడింది క్యాండిల్ కూడాను. ఓకే, 653 కదండి నిఫ్టీ మిడ్ క్యాప్. నిఫ్టీలో కూడాను మనకి గ్రీన్ లైన్, ఈ ఎల్లో లైన్ ఏదైతే ఉందో ఇది డౌన్ టచ్ అవ్వాలండి. ఎస్పెషల్లీ డౌన్ టచ్ అవ్వకుండా పైకి వెళ్ళిందంటే నేనైతే ట్రేడ్ తీసుకోను. ఇక్కడ గ్రీన్ పడింది, ఇక్కడ గ్రీన్ పడింది. ఇన్ కేసు 625 700 అయిపోయినా నేను ప్లాన్ చేయనండి. ఎందుకంటే నా ఇండికేషన్ ఏదైతే ఉందో, నా ఇండికేషన్స్, నా అనాలిసిస్ నాకు చెప్పిన విధంగానే నేను ఫాలో అవుతాను. బ్లైండ్ గా ఇక్కడ గ్రీన్ పడిపోయింది, నేను గ్రీన్ పడిపోయింది అని చెప్పి నేను గుట్టిగా వెళ్ళను. సపోజ్ ఇక్కడ 12,000, ఇక్కడ ఇది ఎంత, ఇది ఎంతకెళ్ళింది 98 కి, నేను ఇక్కడ 100 ప్లేస్ చేసుకున్నాను అనుకోండి, 12,100 కి ప్లేస్ చేసుకున్నాను అనుకోండి. ఇక్కడ అంటే స్టాప్ లాస్ ఎంత ఉంటుంది, మినిమం 130కి అలా ప్లాన్ చేసుకున్నా సరే నేనైతే మాత్రం బ్లైండ్ గా అయితే ఉండండి. మినిమం 30 పాయింట్స్ ఆర్ కొట్టిందా ఓకే కొడుతుంది, లేకపోతే ఇక్కడ డౌన్ అయిందా 12,078 వరకు రావాలి, అదే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్రెజెంట్ అయితే 110 వరకు అవుతుంది. ఇక్కడ నిఫ్టీ కన్సల్టేషన్ లో ఉంది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో కన్సల్టేషన్. ఎందుకంటే ఆల్మోస్ట్ అది నిఫ్టీలో 42 పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో 23 పాయింట్స్ నెగిటివ్ లోనే ఉంది. కానీ మన టైం ఎంత అయింది ఇప్పుడు ప్రెజెంట్ 10:06 కదా, 10:06 అయింది కదా. మార్కెట్ కన్సల్టేషన్ ఎంత వరకు అవుతుందో కూడా చూద్దామండి. ఓకే, అట్ ద సేమ్ టైం నిన్న మన లైవ్ స్ట్రీమింగ్ అండి అది షెడ్యూల్ చేసి పెట్టాను. అది నాకు తెలిసి ఒక 4-5 days లో నా వీడియో కూడా వస్తుంది. చాలా పర్ఫెక్ట్ గానండి. బిఫోర్గా నేను చూసాను 300 పాయింట్స్ క్యాప్చర్ ఏ విధంగా బిట్ కాయిన్ లో చేసాం మనం. బిట్ కాయిన్ లో 300 పాయింట్స్ ఏ విధంగా క్యాప్చర్ చేయగలిగాను అనేది మీకు అది ఆల్రెడీ పోస్ట్ చేసి పెట్టాను. అది కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు ఖచ్చితంగా ఎగ్జాక్ట్ గా మీకు తెలిసిపోద్దండి. ఎగ్జాక్ట్ గా ఏంటి ఎంత కరెక్ట్ గా ఉందేంటి చెప్పింది అనేది కూడా మీకు తెలుస్తుందండి. ఒకసారి చూడండి. బిట్ కాయిన్ ఇది మళ్ళీ వద్దాం ఒక 5 minutes తర్వాత ఒకసారి 10:07 కదా, 10:10 కైనా చూద్దాం. పెరిగిందో తగ్గిందో చూద్దాం. మన పైన అనాలిసిస్ ఎంతవరకు అయిందని చెప్పి పెరిగితే తగ్గుతుంది. మనం అలాగే ఉండాలి. అలాగే ఉంటేనే మనకి మార్కెట్ మన అమౌంట్ మనకి ఇచ్చేస్తుంది. లాభం నష్టం కాదండి, లాభం మనకి ఇచ్చేస్తుంది. ఒక్కసారి బిట్ కాయిన్ ఏది 97,545 అల్టిమేట్ గా చెప్తున్నానండి. ఇక్కడ వి షేప్ వచ్చింది కదా, ఇక్కడ వి షేప్ అండ్ దిస్ క్యాండిల్ ఆల్సో వి షేప్. మీరు ఖచ్చితంగా కొంతవరకు వెయిట్ చేస్తే సెల్లింగ్ లో మాక్సిమం చాయిస్ అనేది ఉందండి. మాక్సిమం చాయిస్ నియర్లీ డౌన్ రావడానికి ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం 15 minutes ఫ్రేమ్ లో కూడా చూద్దాం మనం. ఇక్కడ వరకు అండి, ఇక్కడ తిరుగుతుందండి మనకి ఇక్కడ. ఓకే, ఓకే బాగుందండి. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ వరకు బాగానే ఉంది. అండ్ మన బ్రిటన్ బజాజ్ ఫైనాన్స్ కదా ఇందాక చూసాం, అక్కడే కన్సల్టేషన్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ బజాజ్ ఫైనాన్స్ లో పెరగడానికి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఇది హైయెస్ట్ ఎంత వెళ్ళింది, మనం స్టార్ట్ చేసేటప్పుడు 62కి వెళ్ళింది. ఇది లోయెస్ట్ కూడా ఎంతకు వచ్చింది, నియర్లీ 57కి వచ్చింది. నేను ఇక్కడ ఇలా నెగిటివ్గా ఉన్నా సరే నేను హోల్డ్ చేసుకొని ఉంచడానికే ఇష్టపడతాను. నియర్లీ అంటే ఒక 3-4 రూపీస్ వచ్చినా మన టార్గెట్ కూడా మనకు రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో, బజాజ్ ఫైనాన్స్ లో. సో నేను అది ప్లాన్ చేసుకుంటానండి అక్కడ కూడా. ఓకే, అట్ ద సేమ్ టైం న్యాచురల్ గ్యాస్ కూడా అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. న్యాచురల్ గ్యాస్ లో 1 to 2 పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చండి. సపోజ్ అది కూడా 6 o'clock మనం అనుకుంటాం. ఇక్కడ చూడండి, వెడ్నెస్డే Feb 5, 1725 చూడండి, ఇక్కడ వి షేప్ ఫామ్ అయింది కదా, ఒకటి డౌన్ అయింది కదా. ఓకే, ఈ రెండు కాకుండా ఇది కాకుండా ఇక్కడ కూడా ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు అనుకోండి మీరు. ఇక్కడ ఈ క్యాండిల్ అయ్యి బై ప్లాన్ చేయాలండి. కింద నుంచి చూస్తే బై ప్లాన్ చేయాలి, పై నుంచి చూస్తే సెల్ ప్లాన్ చేయాలి. ఇక్కడ బై ప్లాన్ చేస్తే ఇక్కడ ప్లేస్ చేసుకోండి ఈ క్యాండిల్ అయిపోయాక.
ఈ క్యాండిల్ ఎంత క్లోజ్ అయింది 279.3 అంటే 279 లిమిట్ ప్రైస్ అండి. ఓకే, మన టార్గెట్ 279 లిమిట్ ప్రైస్ 279.10 ఆల్మోస్ట్ కూడా వస్తుందండి, ట్రిగ్గర్ అయిపోద్ది, ప్రాబ్లం లేదు. 279 టార్గెట్ కాబట్టి మన టార్గెట్ ఎంత 2 పాయింట్స్, అట్లీస్ట్ 1.5 పాయింట్స్. 1 పాయింట్ అంటే తక్కువేం కాదండి, 1 పాయింట్ ఈక్వల్ టు 1250 రూపీస్ అండి. 1 పాయింట్ ఈక్వల్ టు 1250 రూపీస్ అండి. అంటే 1.5 ఎంత అవుతుంది, 1250 అదొక 625 అంటే 1875 నియర్లీ అవుతుందండి మనకి. సో 1875 అంటే ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ ఐకి ఎంత వెళ్ళింది చూడండి ఒక్కసారి, 281.3 అంటే నేను 271 పెట్టాను. సో 279 281.3కి వెళ్ళింది. 281కి మనకి స్టాప్ లాస్ టార్గెట్ రీచ్ అయిపోయాం అనుకోండి, -279 నియర్లీ 2 పాయింట్స్ వచ్చింది. నియర్లీ 2 పాయింట్స్ అంటే ఎంతండి, 2 × 1250 2500. ఒక లాట్ బుక్ చేసుకోం కదా ఎవరు కూడా, 2 లాట్స్ అంటే 2500 నియర్లీ. ఇదే ఆప్షన్స్ లో తీసుకుంటే, న్యాచురల్ గ్యాస్ ఆప్షన్ లో తీసుకుంటే ఆల్మోస్ట్ 5 to 6% వచ్చేద్దండి 2%, 2 పాయింట్స్. అంటే నియర్లీ మీరు అదే 1 lakh పెడితే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే 7,000 to 8,000 ఈజీగా వస్తుందండి మనీ. అది కూడా మీకు ఎంత వస్తుందో మీకు చెప్పేస్తాను. అది కూడా న్యాచురల్ గ్యాస్లోనే లైవ్లోనే చూద్దాం. అది కూడా లైవ్లో అంటే నేను మొబైల్లో చూస్తున్నాను, మీరు కూడా న్యాచురల్ గ్యాస్ ఈ టైంకి ఎంత ఉంది 1750 ఆప్షన్స్లో చూడాలండి. ఆప్షన్స్ కూడా ఎలా ఉండాలి, 275 ఆప్షన్ కానీ 280 ఆప్షన్ కానీ కాల్ సైడ్ చూడాలండి. మనం కాల్ సైడ్ చూడాలి అంటే కాల్ సైడ్ 1745 1750 అంటే 550కి ఆప్షన్ ఎంత ఉంది ఒకసారి చూడండి. ఏదో మీ డీమెట్ అకౌంట్లో ఏదైతే ఉందో డీమెట్ అకౌంట్ని అబ్జర్వ్ చేయండి. న్యాచురల్ గ్యాస్ ఓపెన్ చేయండి మీ డీమెట్ అకౌంట్లో. నెక్స్ట్ తర్వాత ఈ స్క్రీన్ కూడా మీకు కనపడేలాగా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తానండి, ప్రాబ్లం అయితే లేదు. ఆప్షన్ చైన్ వచ్చి 2 ఆప్షన్ చైన్ న్యాచురల్ గ్యాస్ క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ స్టాక్స్. ఓకే, ఆప్షన్ చైన్ వచ్చింది 280 కదండి, 280 19 రూపీస్లో ఉంది మనకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే. ఎస్టర్డే మార్కెట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 550 కదా, 550కి ఎస్టర్డే మార్కెట్ వచ్చి క్లోజింగ్ 14 రూపీస్ 65 పైసాకి అయిందండి. అంటే 14 రూపీస్ 65 పైసా కంటే మనం 14.50 పైసాకి పెడతాం. 14 రూపాయల 65 క్లోజ్ అయింది ఒక లాటు. అంటే మనకి ఒక లాట్ అంటే మనకి 14.50 × 1250 అంటే ఒక లాట్ వచ్చి 18,125 అవుతుందండి. మనం ఒక 10 లాట్స్ 5 లాట్స్ బుక్ చేసుకుని ఎలాగొస్తుంది అది కూడా చెప్తాను. మన పక్క క్యాండిల్ 1745 అంటే 1750లో తీసుకుంటాం. ఆ పక్క క్యాండిల్ వెయిట్ చేయమని చెప్పాను మీకు. అంటే 15 రూపీస్ 45 పైసాకి వెళ్ళింది, అంటే 15 రూపాయల 50 పైసల దాకా వెళ్ళిందండి. ఓకే, 15 రూపాయల 45 పైసల వరకు వెళ్ళింది. మనం తీసుకుంది ఎంతండి, 14 రూపాయల 50 పైసలు అండి. చూడండి, అంటే ₹1 వచ్చింది. ఆ ₹1 ఎంతో చూపిస్తాను మీకు. 15.5 పెరిగింది ఆ టైంలోని. ఇక్కడ ఈ పర్టికులర్ న్యాచురల్ గ్యాస్ డీమెట్ అకౌంట్ న్యాచురల్ గ్యాస్ ఆప్షన్స్ ఓపెన్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఏదైతే ఉందో న్యాచురల్ గ్యాస్ 15.5 - 14.5 అంటే ₹1 పెరిగిందండి. ₹1 అంటే ఎంత, 1250 అండి. 1250 ₹1 ఈక్వల్ టు 1250 రూపీస్ అండి. అయితే మీరు 18,125 పెట్టి ఒక లాటే బుక్ చేసుకోం కదా మనం. అంటే ఒక 5 లాట్స్ బుక్ చేసుకుంటాం కదా. అక్కడ 5 లాట్స్ బుక్ చేసుకుంటున్నప్పుడు 18,125 ఒక లాట్ అయినప్పుడు ఇంటూ 5 లాట్స్ అంటే 90,625 అవుతుంది. ఓకే, అంటే 5 × 1255 అండి. అంటే 5 × 1250 అంటే 90,625 సారీ 90,625 అండి. అంటే మీరు అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ 5 మినిట్స్లో మనకి ఆల్మోస్ట్ ఆప్షన్స్ 6,250 మనం ఆ 5 to 10 మినిట్స్ గెయిన్ అవ్వచ్చు అండి. అయితే 6,250 గెయిన్ అవ్వచ్చు అంటున్నారు, లాస్ అవ్వదా? 90% అవుతుందండి. ఇక్కడ ఆప్షన్స్ ఎప్పుడు కూడా హైలీ ప్రాఫిట్ హైలీ రిస్క్ అండి. మీకు హై రిస్క్కి మీరు యాక్సెప్ట్ చేసినప్పుడే హై ప్రాఫిట్కి యాక్సెప్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం నాకు ఆప్షన్స్ వద్దు అని అనుకుంటే మాత్రం
ఇక్కడ ప్లాన్ చేసుకున్నా సరే 2 పాయింట్స్ నేను క్యాప్చర్ చెప్పాను, 5,000 వచ్చేస్తుంది. ఇది ఇంకా సేఫ్ అండి, ఆప్షన్ సెల్లింగ్ సేఫ్, కానీ అమౌంట్ 90,000 రాదు. నియర్లీ ఒక 170,000 180,000 పెట్టాల్సి వస్తుంది 2 లాట్స్కి. ఓకే, ఒక్కసారి చూడండి మన మిడ్ క్యాప్ చూడండి, మన బుజ్జిది ఏం చెప్తుంది, ఎక్కడ వరకు వచ్చింది చూడండి. ఇక్కడ మనం తీసుకుంది ఎక్కడ, మనం ఇందాక ఇక్కడ 10 o'clock తీసుకున్నట్టు ఉన్నాం, ఆల్మోస్ట్ 12,000 ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడ తీసుకున్నట్టు ఉన్నాం. ఇది లోకి ఎంత 98, 12,100 పెట్టమన్నట్టు గుర్తుంది నాకు. 100 పెట్టమన్నాను నాకు బిఫోర్ వీడియోలో గుర్తు, ఐ మీన్ బిఫోర్ మనకు మూమెంట్ ముందుకు వస్తాం కాబట్టి నాకు గుర్తులేదు. 100కి ఎంత పెట్టమన్నట్టే గుర్తు నాకు. సో 100 పెడితే టార్గెట్ 20 పాయింట్సే కదా మనకి, నిఫ్టీలో కానీ మిడ్ క్యాప్ లో కానీ ఏదైనా సరే. నిఫ్టీ మిడ్ క్యాప్ ఒకలాగే ఆలోచించాలి, 20 to 25 పాయింట్స్ ఆలోచించాలి. 25 ప్లస్ వస్తే మన అదృష్టమే. ఓకే, ఒక్కసారి చూడండి 100 ఇక్కడ మనం ప్లేస్ చేసుకుంటాం, కానీ మార్కెట్ ఇక్కడ హైకి వెళ్ళిపోయింది, మళ్ళీ ఎంత 110 వరకు వెళ్ళిపోయింది. బ్లైండ్ గా ఉండమని చెప్పాను మీకు, ఉండండి అని చెప్పాను. ఖచ్చితంగా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఉన్నప్పుడు ఇక్కడ ఎంత డౌన్ అయిందండి 94. మళ్ళీ ఇక్కడ ఎంతైతే పెరిగిందో అంత తగ్గింది. బయ్యర్ స్ట్రాపింగ్ అండి, ఇది బయ్యర్ స్టాపింగ్. ఈ ఇండికేషన్స్ నా ఓసీ నా డీసీలు ఫాలో అవ్వలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో బయ్యర్ స్టాప్ చేసి వీళ్ళని అక్కడ కొడతారండి బిగ్ సెల్లర్స్ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందో మనకి, అంటే నా ఇండికేషన్స్ ఏ విధంగా వస్తాయి. ఇది కూడా మేబీ బయ్యర్ స్టాప్ అనడానికి ఉంది, కానీ ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ నిన్న క్లోజ్ అయింది, అండ్ ఎస్టర్డే ఆల్సో ఇక్కడే ఓపెన్ అయింది. సో 1 2 3 4 మేబీ ఇక్కడ కన్సల్టేషన్ ఎక్కువ అవ్వడం ఛాన్స్ ఉంది. ఇక్కడ లోకి మనం క్లోజ్ చేసుకోవాలండి. 12,779 అండి, 12,079కి వెళ్ళింది. నేను టార్గెట్ 20 పాయింట్స్ చెప్పాను, 20 పాయింట్స్ వచ్చిందండి. మన 20 పాయింట్స్ అయితే వస్తుంది, ఇంకా ఎక్స్ట్రా ఉంటారో తక్కువ ఉంటారో మీ ఇష్టం అండి. అంటే మిడ్ క్యాప్ లో 125 కదా మనకి, 125 ఇంటూ ఒక లాట్ చెప్తున్నానండి, ఒకే లాట్ జస్ట్ 125 ఇంటూ 2 సారీ 2,500 ఒక్క లాట్ బుక్ చేసుకున్న సెల్లింగ్ లో మీకు 2,500. అయితే మనకి ఎంత అవుతుంది అనేది కూడా నేను మీకు చెప్తున్నాను చూడండి. మిడ్ క్యాప్ లో సెల్లింగ్ లో ఎంత అవుతుంది ఒక లాట్ కాస్ట్ నిఫ్టీ మిడ్ క్యాప్. నిఫ్టీ సెల్లింగ్ లో అయితే చార్ట్స్ ఇవి ఫ్యూచర్స్, నిఫ్టీ మిడ్ క్యాప్ ఫ్యూచర్స్ February 27 అండి. సెల్లింగ్ కదా ప్లాన్ చేయమని చెప్పాను మీకు. సెల్లింగ్ అండి, ఒక్క లాట్ తీసుకుంటే నియర్లీ మై గాడ్ ఒక్క లాట్ 1,80,000 అండి. ఒక లాట్ 1,80,000 అయితే సేఫ్ గానే ఉంటానులేండి. 1,80,000 నేను కూడా ఒక లాట్ తీసుకుంటాను. కాస్ట్ కూడా పెద్ద ఏం అవ్వదులేండి దానికి. ఎక్స్పెన్సెస్ కూడా ఎంత అవుతున్నాయి నియర్లీ ఒక 300 ఎంత అవుతున్నట్టుంది, 300 దాకా అవుతుంది ఒక లాట్ బుక్ చేసుకుంటే. అయితే మనకి దీంట్లో ఒక 25 పాయింట్స్ అంటున్నాను కదా, 25 పాయింట్స్ అంటే నియర్లీ 2,500 మనం ఎర్న్ చేస్తే ఒక 500 దాకా ఎక్స్పెన్సెస్ అయిపోతాయండి, ఎక్స్పెన్సెస్ పోతాయి. అంటే ఆ 2,000 అనేది మన గెయిన్, మన లాభం అని చెప్పుకోవాలి. అయితే ఇంకా తగ్గుతుందా అని అంటే మాత్రం 99% తగ్గడానికే ఉంది మిడ్ క్యాప్. ఇంకా నేను మీకు సేఫ్గా ఉండడానికి 2,000 ప్రాఫిట్ తీసుకొని 500 పోతే 500 పేమెంట్ ఇచ్చుకొని ఎక్స్పెన్సెస్ పోతాయని చెప్పి చాలు అని చెప్పి ఇంకో ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఏదో నేనైతే చిన్న రిస్క్ తీసుకొని ఉంచుతానండి. నాకు కాస్ట్ 100 దగ్గర, లేకపోతే ఇంకో 5 minutes వెయిట్ చేసి 110 ఇక్కడ 110 కదా ఇష్టం, ఇంకా ఉంచుతాను, ఏం ప్రాబ్లం లేదు. అంటే ఇప్పుడు ఎల్లో లైన్ ఏదైతే ఉందో, ఎల్లో లైన్ ఇక్కడ బ్రేక్ అయితే ఇక్కడ వరకు వచ్చేవరకు, ఇక్కడ వరకు కాదండి, ఇక్కడ ఎంత ఉంది 11 పాయింట్స్ కదా, అట్లీస్ట్ 11 పాయింట్స్ కాకుండా నెక్స్ట్ క్యాండిల్ అంటే ఇక్కడికి -15 అంటే ఇక్కడ 0 to -20 ఏదైతే ఉందో, అంటే 75% నాకు డౌట్ అవ్వాలి. అంటే 0 to 75% అంటే -15 అవ్వాలి ఇక్కడ నాకు. ఇది ఇక్కడ ఈ ఎల్లో ఎంత ఉంది చూడండి, ఎల్లో ఇక్కడ మెన్షన్ చేస్తుంది 11.31. ఇంకా నాకు డౌన్ రావాలి. డౌన్కి ఎంత -15 వచ్చే వరకు కూడా
నేను దీంట్లో హోల్డ్ చేసుకోవడం ఉంచుకుంటాను. ఏదైనా ప్లస్ వచ్చిందంటే మాత్రం లెఫ్ట్ అయిపోవడం, ఓకే, చాయిస్ ఎక్కువ తీసుకోవాలి మనం. ఓకే, ఈ విధంగా ప్లాన్ చేస్తామండి. నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ మిగతా అన్ని కూడా ఈ విధంగానే ప్లాన్ చేస్తాం. ఎవ్రీథింగ్ మనకి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ పెరగడానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం కూడా ఎక్కువ ఫోకస్ చేయొచ్చండి ఈజీగా కూడా. ఓకే,